సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం తూముకుంట ఎస్బీఐ ఇండస్ట్రియల్ ఎస్టేట్ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. బ్యాంకు వెనుక వైపు నుంచి కిటికీ గ్రిల్ ను కట్టర్ తో కోసి లాకర్ లో ఉంచిన 38 లక్షల రూపాయల నగదు, 10 కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఆదివారం సెలవు కావడంతో దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారమే దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం హిందూపురం మండలం తోముకుంట పారిశ్రామికవాడలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకు వెనుక వైపునున్న కిటికీని దుండగులు కట్టర్తో కోసి బ్యాంకులోకి చొరబడ్డారు. వెంటనే సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. లాకర్ గదికి వేసిన తాళాలను కట్టర్తో కోసి 38 లక్షల నగదుతో పాటు 3 లాకర్లలో ఉంచిన 10 కేజీల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం బ్యాంకుకు సెలవు కావడంతో సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన అధికారులకు దోపిడీ జరిగినట్లు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలికి వచ్చి ఆధారాలు సేకరించారు. కాగా బ్యాంకుకు 4 ఏళ్ల నుంచి సెక్యూరిటీ గార్డు లేరని, దీనిపైన బ్యాంకు వారిని తాము ముందే హెచ్చరించినా ఏర్పాటు చేయలేదని పోలీసులు అంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం, బ్యాంకు ముందు భాగంలో రహదారి చుట్టూ ఖాళీ ప్రాంతం ఉండటంతో పక్కా ప్రణాళికతోనే దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం మిగతా ఆధారాలను కూడా సేకరించారు. అయితే దొంగలు చాలా జాగ్రత్తగా ముఖానికి మాస్క్ ధరించి వేళ్లకు గ్లౌజులు వేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించి పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ బ్రాంచ్ లో ఈరోజు మా కంప్లైంట్ రావడం జరిగింది. థెఫ్ట్ జరిగిందని నేను వచ్చి వెరిఫై చేయడం జరుగుతుందండి. సండే ఎర్లీ మార్నింగ్ 2 o'clock దొంగలు ప్రవేశించినట్టున్నారు. సో ప్రాపర్టీ లాస్ ఎంత అనేది మనకి ఇంకా క్లియర్గా తెలియదు, ఎస్టిమేషన్ జరుగుతుంది. సో వీళ్ళు 1 or 2 members వచ్చి కట్ చేసి లోపలికి వెళ్ళారు, మెండ్ చేసి లోపలికి వెళ్ళారు. ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఇంకెంతమంది ఉన్నారనేది కూడా మనం వెరిఫై చేయాల్సింది. సో ప్రాపర్టీ లాస్ అనేది ఇంకా ఎస్టిమేషన్ వేస్తున్నారు. తర్వాత రిటర్న్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాన్ని బట్టి మేము